నో బట్స్ హార్మ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కేహెచ్ఆర్ని. ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన రిచ్వాటం కలిగిన 24 పిల్లల్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్ట మరియు రిచ్వాటం కలిగిన 24 పిల్లలు. క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం 24 పిల్లలు ఉన్నాయి, అసలు స్కిప్ చేయొద్దు. పూర్తి వివరాలు చెప్తాను. ఈ లోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి. మొత్తంగా 24 పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. 24 పిల్లలండి. వయసులు చూసుకున్నట్లయితే యావరేజ్గా 40 నుండి 50 రోజులు. అంటే కొన్ని పిల్లలు 40 రోజులు, కొన్ని 45 రోజులు, కొన్ని 50 రోజులు. యావరేజ్గా 40 నుండి 50 రోజుల మధ్యలో ఉంటాయని చెప్తున్నారండి. పిల్లలు మొత్తం కూడా మంచి క్వాలిటీ కలిగిన పిల్లలుగా చెప్తున్నారండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్లియర్గా అర్థమవుతుంది. అన్ని కూడా వాటాలు చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో వివరిస్తున్నారు. బ్రదర్ కడ్డ చూసుకున్నట్లయితే విశాఖపట్నం దగ్గర అనకాపల్లి అండి. అనకాపల్లి నుండి సంతోష్ కుమార్ గారికి సంబంధించిన కోల్డ్వి. రవాణా అనేది మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఈ కోడి పిల్లలు కనుక నచ్చినట్లయితే వీటి యొక్క కాస్టులు చెప్తాను. ఈలోపు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం 24 పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. 40 నుండి 50 రోజుల వయసు అండి. ఒక్కొక్క పిల్ల 1000 రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి. బల్క్గా తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. విశాఖపట్నం దగ్గర అనకాపల్లి నుండి సంతోష్ కుమార్ గారికి సంబంధించిన కోళ్ళు అండి. రవాణా అనేది మెయిన్ సిటీస్కి ఉంటుంది. టైంపాస్గా ఎవ్వరూ చేయొద్దు ఫ్రెండ్స్. కావాలనుకున్న వారు కనీసం ఒక 10 పిల్లలైనా తీసుకోవడానికి ప్రయత్నించండి. రవాణా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్.